రాష్ట్రంలో దసరా పండుగ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఇష్టదేవతకు పూజలు చేశారు. అటు బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. విజయదశమి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన దసరా పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో గొప్ప, బీద, చిన్న పెద్ద తేడా లేకుండా జనమంతా భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఈ వేడుకలను జరుపుకున్నారు. ఉదయం ఆలయాల్లో దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి పాలపిట్టను దర్శించుకున్నారు. జమ్మిని పంచుకుంటూ ఆత్మీయంగా అలాయ్ బలాయ్ తీసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రాత్రి రావణ, నరకాసుర దహనాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో కేసీఆర్ దంపతులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులు, సిబ్బంది పూజలో పాల్గొన్నారు. దుర్గామాతకు కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు. సిద్దిపేట జిల్లాలో విజయదశమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పట్టణంలో నిర్వహించిన దసరా సంబురాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజలు చేసి అందరికీ మంచి జరగాలని ప్రార్థించారు. అటు పోతారంలో జరిగిన దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టు వద్ద సెమీ పూజ నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు జమ్మిగడ్డలో జరిగిన సెమీ పూజలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదికపై నుండి పావురాలు, బెలూన్లు గాల్లోకి ఎగురవేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి వేడుకలు కరీంనగర్లో వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీ యజ్ఞవరాహస్వామి ఆలయంలో జరిగిన సెమీ పూజలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. సనత్ నగర్ నియోజకవర్గంలో జరిగిన సంబురాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సనత్ నగర్ హనుమాన్ టెంపుల్, అమీర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమాల్లో భారీగా తరలివచ్చిన జనంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. పండుగ సందర్భంగా దుర్గామాతను అలంకరించి మేళతాళాలతో శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం రావణ దహనాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్థానికులతో కలిసి రావణ దహనంలో పాల్గొన్నారు. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువకుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అటు నిర్మల్లో దుర్గామాత శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. మహిళలు మంగళహారతులతో అమ్మవారిని ఊరేగించి వినాయక సాగర్లో నిమజ్జనం చేశారు. ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో విజయదశమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. దసరా సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు ఇవాళ నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భద్రకాళి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరిగాయి.
ఉత్సవాలలో భాగంగా అమ్మవారి యాగశాలలో చండీయాగ పూర్ణాహుతి, స్వామివారి యాగశాలలో రుద్రయాగ పూర్ణాహుతి ప్రజలను అర్చకులు వేద పండితులు నిర్వహించారు. అనంతరం కలశోద్వాసన కార్యక్రమం జరిపించి పూర్ణాహుతిలో శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించారు. మల్లికాగుండం వద్ద చండీశ్వర స్వామికి అవబృత స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పాల్గొన్నారు.